ఆంటీ ఆంటీ లేవండి, కాఫీ తెమ్మంటారా? ఏమైంది? ఎందుకు నువ్విలా ఊరిమి చూస్తున్నావు? ఆంటీ నేను లారాని. లారా, నాకేమైంది? నేను ఎందుకు లారా? ఆంటీ మీకు బాగా నిద్ర పట్టింది, కాసేపు ఉంటే అంతా సర్దుకుంటుంది. టాబ్లెట్ వేసుకున్నారుగా? మాత్ర రాత్రి. దాన్ని ఎవరు నాకిచ్చింది? నాకు నిద్ర మాత్ర ఇచ్చింది ఎవరు? లారా, రెజీనా ఇచ్చిందా? కాదు, డాక్టర్ అంకుల్ వచ్చి మీకు మెడిసిన్ ఇచ్చారు, జ్ఞాపకం లేదా? అయితే రెజీనా ఎక్కడికి వెళ్ళింది? పీటర్ అన్నయ్యతో పాటు వెళ్ళింది ఎడ్విన్ని తీసుకురావడానికి. 3-4 గంటల్లో వాళ్ళు వచ్చేస్తారు. ఏంటి లారా, ఇప్పుడు నువ్వేమన్నావు? పీటర్తో పాటు రెజీనా కూడా వెళ్ళిందా? అవును, అన్నయ్య చెప్పారు వద్దని, కానీ రెజీనా... లారా, నేను నీతో చెప్పాను కదా అలా జరగకూడదని. జీసస్, ఆయన ఇంకా సమాధి కూడా చేయలేదు ఈలోగా. అలాంటిదేది ఇక్కడ జరగలేదు కదా ఆంటీ? ఏమీ జరగలేదా? ఓ గాడ్, ఇంతకు మించి ఇంకేం జరగాలి? లారా, నీకు తెలియని విషయం నేనొకటి చెప్తాను, విను. రెజీనాకి మతి చలించింది తెలుసా? ఏంటి రెజీనాకి? రెజీనాకి పిచ్చెక్కింది, పిచ్చి. దాని విషయంలో జాగ్రత్త, లేదంటే అందర్నీ చంపేస్తుంది. ఆంటీ ఆంటీ ఏంటి మీరు అనేది? నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అది నా కొడుకుని నాశనం చేస్తుంది. ఎడ్విన్ని నీకు వదిలిపెట్టదు. దాని మనసులో ఏముందో ఆ జీసస్కి మాత్రమే తెలుసు. తను నిన్నట్నుంచి ఏం చెప్తుందో తెలుసా నీకు? వాళ్ళ నాన్నని నేనే విషం పెట్టి చంపానంటుంది. అంతా నా కర్మ. అది వదిలే, కాని నా కొడుకుని నాకు శత్రువుని చేస్తోంది. నువ్వొక్కదానివే వాణ్ణి కాపాడగలవు. చూడు, నేను చెప్పినట్టే చెయ్యి. నువ్వు రా, మీ అన్నయ్యకి ఫోన్ చేసి నేను చెప్పినట్టే నువ్వు చెప్పు. రెజీనాతో రెడ్విని జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఆంటీ, ఇక్కడికి వచ్చే వరకు వాణ్ణి జాగ్రత్తగా చూసుకోమని పీటర్తో చెప్పు. ఫోన్ చేయి, వెంటనే ఫోన్ చేయి, లేదంటే అది నా జీవితాన్ని నాశనం చేస్తుంది. లారా, నువ్వు ఫోన్ చేయి త్వరగా. హలో 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 అన్నయ్య, నేను లారాని. చెప్పు. హలో హలో, డయానా ఆంటీ ఫోన్ చేయమని చెప్పింది. హలో హలో, లైన్లో ఉండు. లైన్ క్లియర్గా లేదు. ఇప్పటికే లేట్ అయింది. డోంట్ వరీ, ఎంక్వైరీ చేసినప్పుడు ఎయిర్లైన్ ఫ్లైట్ లేట్గా వస్తుందని చెప్పారు. విల్ బి దేర్ ఆన్ టైం. ఏంటంట పీటర్? లారానే కదా ఫోన్ చేసింది? అంత్యక్రియలకు సంబంధించి ఫాదర్ ఏదో చెప్పారట. రెజీనా, ఇంకో 45 మినిట్స్లో మనం అక్కడ ఉంటాం. దానికంటే ముందు నువ్వేదైనా చెప్పాలనుకుంటున్నావా? నువ్వు మౌనంగా ఉన్నా నువ్వు నాతో ఏదో చెప్పాలనుకుంటున్నావని నాకు తెలుసు. విషయం ఏదైనా సరే నువ్వు నాతో చెప్పొచ్చు. చిన్నప్పటి నుంచి నీ ఇష్టాన్ని నా ఇష్టంగా భావించేవాణ్ణి.
నిన్ను గెలిపించడం కోసం ఎన్నో సందర్భాల్లో నేను ఓడిపోయాను తెలుసు కదా. చెప్పడానికి ఏమీ లేదా? హ్మ్? ఏం గాలో ఇది, కాసేపు కూడా ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. మళ్ళీ తుఫాను వచ్చేలా ఉంది. ఈ పాడు వర్షం ఊరిని అల్లకల్లోలం చేసి గాని వదిలేటట్లేదు. ఇదిగో అటువైపు కిటికీలన్నీ తెరిచే ఉన్నాయి, మూసేయండి. ఇదిగో లారా, నువ్వురా మూసేసొద్దాం. వస్తున్నా. లారా, నువ్వు వెళ్ళొద్దు. నువ్వు నాతోనే ఉండు. ఏమైంది ఆంటీ? నాకు భయంగా ఉంది లారా. ఆంటీ, ఎవరో ఏదో నా చెవిలో చెప్తున్నట్టుగా ఉంది. ఆంటీ ఇంకొంచెం సేపు పడుకోండి. పడుకోండి. వాళ్ళు ఇక్కడికి ఎప్పుడు వస్తారు? ఇప్పుడు వచ్చేస్తారు. వాళ్ళు త్వరగా వస్తే బాగుంటుంది. 1.5 అవర్లో వచ్చేస్తారు. ఎడ్విన్ కూడా వచ్చేస్తారు. కాసేపు నిద్రపోండి. హలో హలో, బండి రావడానికి ఏంటి ఇంత లేటు? బండి పంపించావా లేదా? ఇప్పుడు ఎక్కడున్నావు? హలో, బండి బ్రేక్ డౌన్ అయిన చోటు నీకు చెప్పాను, అది గుర్తుందా లేదా? అక్కడే అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకో. కొంచెం ముందుకు వస్తే చర్చి కనిపిస్తుంది. లెఫ్ట్ చూసుకుంటూరా. లెఫ్ట్ సైడ్లో కారు పార్క్ చేస్తుంది. ఇది స్టార్ట్ అయ్యేలా లేదు. మెకానిక్ రాక తప్పదనుకుంటా. మీరేం వరి అవ్వకండి. ఇంకో ట్యాక్సీ మాట్లాడాను, కాసేపట్లో వచ్చేస్తుంది. అయినా మీరు ఇక్కడ వెయిట్ చేయడం అంత సేఫ్టీ కాదు. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి పీటర్? ఇంకా 1.5 గంట. అంతా ఈ వర్షం వల్లే లేటు. డోంట్ వరీ, నేను స్టేషన్కి ఫోన్ చేసి చెప్పాను, ఇంకాసేపట్లో బండి వస్తుంది. బండి పంపించినట్టున్నాడు. అదిగో వచ్చేసింది. రెజినా, మీరిద్దరు ఈ కార్లో వెళ్ళండి. నేను ఈ కార్ రిపేర్ చేయించుకొని వచ్చేస్తాను. టైఫాయిడ్ జ్వరం, మర్చిపోకు. తడిస్తే ఎక్కువ అవుతుంది. ఎక్కువ. రెజినా, ఎడ్విన్ మనసులో చాలా బాధపడుతున్నాడు. ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. నువ్వే తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఓ గంట కనిపెట్టు. ఇటువంటి టైంలో ఒంటరిగా వదిలిపెట్టకూడదు. అతనికి ధైర్యం చెప్పు, అర్థమైందా? విండో క్లోజ్ చేసుకో. బయలుదేరు.